వచ్చినప్పుడు మీరు ఎవరి మాట వింటారు? నెంబర్ 1, మీ మాటే మీరు వింటారు. ఎవరి మాట వింటారు? కొంతమంది ఆడిదే ఎవడు చెప్పినా వింటారు. నెంబర్ 2, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఒకరు చెప్పాలి. ఇంకా ఆడేమనుకోడు, ఇంకెవరేం చెప్పారు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు అనుకుంటారు. గురి మామయ్యో బాబాయో తాతో ఎవరైనా తల్లిో తండ్రి ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ మాట వింటారు. ఇంకొంతమంది ఉంటారు ఆడి మాట ఆడు ఏమడో, ఇంట్లో ఎవడు చెప్పినా ఏంటి. బసార్లో వాళ్ళు చెప్తే తొందరగా వినేస్తారు. రోడ్డు మీద పోయేవాడు ఉంటాడే, ఆడు చెప్పాడు అనుకో, ఆడి మాట తొందరగా వింటారు. ఇది ఇంకో రకం ఉంటారు. ఈడి మాట ఆడి వినడు, ఇంట్లో వాళ్ళ మాట వినడు, రోడ్డు మీద చెప్పేవాడి మాట వినడు. వీళ్ళెవరు చెప్పే మాట కూడా వినకుండా అసలు ఎవరో ఏదో చెబుతారు. అంటే అసలు తెలియపోయినా కూడా వాళ్ళు ఏదో చెబితే దాని ప్రకారం పోతుంటారు. ఇంకొంతమంది ఎక్కడో చివరిలో దేవుడు మాట వినేవాళ్ళు ఇంకొంతమంది. ఈ 5 నువ్వే రకం? దేవుడు చెబితేనే వినండి. దేవుడు చెబితే అసలు ఎవడి మాట కూడా వినండి. పూర్తిగా దేవుడు మాట్లాడండి. ఎన్ని వాక్యాలన్నా మా అమ్మ మా నాన్న చెప్పండి, అసలు నేనేం చేయలేండి. గాలి కూడా వాళ్ళని అడిగే పీల్చుకుంటా ఉంటారు కొంతమంది. పీల్చుకోమంటావా గాలి? అంత యాక్షన్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఉంటారు ఎన్ని వాక్యాలు ఉన్నా, ఇంట్లో తల్లి తండ్రులు ఎన్ని మంచి చెప్పినా వాళ్ళ మాట ఎక్కువ చెవుల్లో పడవు. ఆ దారిన పోయే దాని ఎవడో ఉంటాడు, ఆడేదని చెబితే అచ్చం ఆడి మాటే వింటారు. ఆ టీ స్టాల్ దగ్గర, ఆ పార్క్ సెంటర్లో, ఆ బండ్ల దగ్గర ఎవడో వాడి దోషింది వాడు చెబుతా ఉంటుంటే వాడేదో పెద్ద PhD వాడు అయినట్టు ఆడి మాట వింటా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు బంధువుల మాట ఏంటారు, ఎవరు చెప్పినా వాళ్ళు ఏం చెబితే అదే. అమ్మో వాళ్ళు మా వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఎట్ట చెబితే ఎట్టయిందండి. అసలు దేవుడి మాట వినేవాడు ఎవడు అసలు? ఆలోచించండి. ఏదన్నంటే అమ్మో పెద్దవాళ్ళు చెప్పారండి, చేయకపోతే ఎట్టండి, ఇలా చేయకపోతే ఎలా, ఈ ఆచారం చేయకపోతే ఎలా, ఇప్పుడు ఇలానే చేయాలి. పెళ్లికి వెళ్ళాను ఒక చోట, పొద్దున్నే పెళ్లి అన్నారు. ఎన్నింటికి అబ్బాయి పెళ్లి? 9 గంటలకు పెళ్లి అన్నారు. సర్లేదు 9 నేను ఎన్నింటికి వెళ్ళాలమ్మా? ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆ ఊరు వెళ్ళాలిగా. 7 గంటలకి లేచి రెడీ అయిపోయి అంతే బయలుదేరి వెళ్ళిపోయాను. 8:30 కల్లా వెళ్ళి అక్కడ కూర్చున్నాను. నాకు మైండ్ పోయింది, ఆడు ఏం కనపట్లేదు. 8 పిల్లలు ఉన్నారు, ఏం కనపట్లేదు ఇంద్రా. సర్లే అని ఫ్యాన్ ఒకటి పెట్టి కూర్చోబెట్టి టిఫిన్ చేయండి అన్నారు. సర్లే టిఫిన్ చేశాను. ఇక సీగడుక్కున్నాను, బయటకు వస్తే తలుపు రాట్లా, బయట గడేసి వెళ్ళిపోయారు. అరే పెళ్లి కదా వస్తారులే, ఏముందో 5-10 నిమిషాలే కదా మహా అయితే, మర్చిపోయి కొంతమంది గడేసిపోతుంటారు. సరే ఎంత ట్రై చేసినా ఇంకా లోపల ఉన్నాడు, బయట గడ ఏమొచ్చింది, అవకాశమే లేదు. సర్లే అని మెదలకుండా చీపుకే తుడుచుకొని ఏం చేస్తాం, చేసేది ఏం లేదు, ఇంట్లో చేయగడగలేం కదా, మెదలకుండా కూర్చున్నాను. 9 అయింది, 10 అయింది, 11 అయింది, ఎవడు రావట్లా, ఎవడు ఫోన్ ఎత్తట్లా. సర్లే అని మెదలకుండా కూర్చున్నాయి. 12:30కు వచ్చారు. మీరు ఎక్కడున్నారా? బయట చూస్తున్నామండి, పెళ్లి చేద్దాం రండి, టైం వస్తుంది అని. సర్లే అని ఇంకా కూర్చోబెట్టారు. అమ్మాయి రెడీ అయిన తర్వాతే స్టార్టింగ్ ఏదైనా పెళ్లి. అమ్మాయి ఆడో దాచిపల్లిలో బయలుదేరి 10 గంటల పని నుంచి రావాలి. ఆ పిల్ల వచ్చిందాక మేము ఇక్కడ పాటలు పాడుతూనే ఉండాలి. ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఎవడో అంటాడు, అయ్యా పెళ్లి ఎప్పుడయ్యా అంటది అశ్విని వచ్చి. ఏమో మాకేం తెలుసమ్మా, అమ్మాయి రావద్దు. ఎవరికి తెలియదు అసలు, ఇవన్నీ అసలు వాడికి తెలియదు, చెప్పలేదు. ఎవరు ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. సర్లేని కూర్చోబెట్టారు, అంతా అయిపోయింది. 1:15 అయింది. 1:15కి ఇంకా పెళ్లి మండపం దగ్గరికి వచ్చి నేను కూర్చొని ప్రార్థన స్టార్ట్ చేసి ఒక పాట ఒకటి పాడారు బాబు. పాఠం అయిపోయింది, ఇంకా వాక్యం చూద్దామని ఒక వాక్యం తీయగానే ఒక ఆయన లేచాడు మధ్యలో. పాస్టర్ గారు తొందరగా అయిపోవాలా, టైం 1:15 అయింది, భోజనాలు పెట్టాలని. సర్లేనా పెళ్లి కొడుకు వాళ్ళ ఉన్నారుగా, పిలిపించిన వాళ్ళు పిలిచాను. అబ్బాయి ఏంది, ఏం చేయమంటారు అని. అంతా వాళ్ళేనండి పెద్దలు, వాళ్ళు ఎట్ట చెబితే అట్ట చేయండి అన్నాడు. సర్లే అని వాక్యం మొదలు పెట్టాను. 5 నిమిషాలు అయింది. మరలా ఇంకొక అతను లేచాడు, పెద్దల్లో ఇంకో పెద్ద అట్ట. ఇప్పటికే చాలా